పెళ్లి తమ్ముళ్ళు చేసుకుందామా? దానికి ఆకాంక్ష నాన్నగారి పర్మిషన్ కావాలి. అంటే ఆకాంక్ష నాన్నగారు ఉన్నారు మిలిటరీలో. దట్స్ వెరీ గుడ్. ఆయన ఎక్కడున్నారో చెప్తే ఆయనతో మాట్లాడి. నేను మాట్లాడి 18 సంవత్సరాలైంది. ఆయన ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో ఏం చెప్పేది? ఆకాంక్ష 2 ఏళ్ల వయసులో ఆయన నాకు విడాకులు ఇచ్చారు. పోన్లేమ్మా, జరిగిన దాని గురించి ఆలోచించి బాధపడ్డదానికి జరగాల్సిన శుభకార్యాల గురించి ఆలోచిద్దాం. అమ్మాయి పెళ్లి ఆయనతో ముడిపడి ఉందనే నా బాధ. లేకపోతే కోరొచ్చిన మిమ్మల్ని కాదని సాధన చేయగలనా? ఆకాంక్ష పెళ్లికి ఆయనకి సంబంధం ఏమిటి? కోర్టు మాకు విడాకులు ఇచ్చినప్పుడు ఆకాంక్షను పెంచే బాధ్యత నాకు, పెళ్లి చేసే బాధ్యత ఆయనకు అప్పగించింది. పెంచే బాధ్యత అయిపోయినట్లే, ఇక పెళ్లి చేసే బాధ్యత మీదే అంకుల్. ఇంకా ఆమెకు మొగుడు మిగిలిన్నాడేమో కానీ నాకు మాత్రం తండ్రి లేడు. ఆకాంక్ష నువ్వుండమ్మా, మీరే చెప్పండి అంకుల్, తండ్రి అంటే ఎవరు? బిడ్డ చిన్నతనంలో తప్పటి అడుగులు వేస్తుంటే ఆ అడుగుల్ని చూసి మురిసిపోతూ సరిదిద్దేవాడు. కానీ నా తండ్రి నేను తప్పటి అడుగులు వేసే వయసులో ఆయనే తప్పటి అడుగు వేశాడు. నా తల్లికి విడాకులు ఇచ్చాడు అంకుల్. నన్ను మా అమ్మని ఒంటరి వాళ్ళని చేశాడు. ఈ లోకంలో నాకు మా అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు. ఎందుకు మీకే విధమైన అభ్యంతరమూ లేదమ్మా. నీకే లేని బంధం మాకు బంధుత్వం ఎలా అవుతుంది? ఒక విషయం చెప్తున్నాను, మా వాడంటే మాకు ప్రాణం, వాడికి నువ్వే ఆరో ప్రాణం. సో ఎన్ని అడ్డంకులు వచ్చినా మేం మీ పెళ్లిని నిర్విఘ్నంగా జరిపిస్తాం. లాహిరి లాహిరి లాహిరిలో. ఆహా, ఎంత బాగా పాడుతున్నారు. ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా సాగెనుగా. ప్రియా, ఈ పండు వెన్నెలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? వాటర్ బాటిల్ తాగి కాకిలాగా హాయిగా నీ ఒళ్ళో పడుకోవాలనిపిస్తుంది. ఏమే, ఎవరితో మాట్లాడుతున్నావు? నాకు కాబోయే భర్తతోనండి. ఏడోడు ఎక్కడున్నాడు? నమస్తే అన్నా, ఇక్కడున్నా. ఎక్కడ్రా? పక్కనే ఉయ్యాలవుతున్నా. ఇక్కడే ఉన్నా, పక్కనే. గట్టిగా మాట్లాడు. ఇక్కడే అన్నా. ఎక్కడ? నేనే అన్నా. అయ్యి బాబోయ్, ఏంట్రా ఇంత నల్లగా ఉన్నావు? మొన్న బాగానే తెచ్చావుగా. మొన్న చూసింది పగలు కదన్నా. ఓహో, పగలు టైప్ లో రాత్రి టైప్ లో ఉంటావా? ఒరే నీకు దండం పెడతాను రా, రాత్రులు వచ్చేటప్పుడు తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకుని చావురా. అలాగే వేసుకుంటాను కదా, కాసేపు ఉయ్యాలు ఉప్పు. నేను నీకు ఉయ్యాలు ఉప్పాలా? అవునండి, అంత ముచ్చట పడుతున్నారు, కాస్త ఒప్పండి. ఓహో, ఒరే శివానందం, నీ బతుకే బతుకురా. ఆహా, పతివ్రత వైఫ్, సేఫ్టీ మొగుడు. నువ్వు పదవే, నువ్వు లోపల పద. మరే ఏంటన్నా నువ్వు కఠినంగా తయారవుతున్నావు? ఈ ఎడబాటు నేను భరించలేను. కనీసం నీ దగ్గర ఉంటే ఓ ఫోటో అయినా ఇవ్వు. అలాగే ప్రియా, నువ్వు ఎప్పుడు అడుగుతావు అంటే జోలు పెట్టుకుని తిరుగుతున్నా. ఫోటో అడితే నెగిటివ్ ఇచ్చాయంట్రా? అది ఫోటో అన్నయ్య, కెమెరామెన్ ఫాల్ట్. కెమెరామెన్ ఫాల్ట్ కాదురా, ఈ సినిమా ఇండస్ట్రీలో కెమెరామెన్ అందరూ గెలిచినా నీ ఫోటో ఇంతకంటే దరిద్రంగా తీయలేరా? ఫోన్లేండి, ఈ నెగిటివ్ ని నా గుండెల్లో డెవలప్ చేసుకుంటాను. వద్దు, గుండెల్లో దాచుకోవడం ఎందుకమ్మా? నాకు ఇయ్యి, నేను పెద్ద చేసి గోల్డ్ ఫ్రేమ్ కట్టి గోడకి మేఘలు కొట్టి బిగిస్తానే. గడుపుల మాడ, నేను ఇక్కడే తెచ్చానే. అడవకన్నయ్య, చేతిరా, చేతి 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 పురానంద ప్రేతాత్మ గారి నానమ్మ అజరుద్దీన్ సిక్సర్ కొట్టాడే. కొట్టారు, కాస్త నెమ్మదిగా కొట్టమనవే, లేకపోతే టీవీ పగిలిపోద్ది. లత డార్లింగ్, మమ్మల్ని ఆశీర్వదించు. 100 ఏళ్ళు చల్లగా బ్రతకండి బాబు. ఏం లేదే, మొన్న కాళ్ళకి నమస్కారం పెట్టడం మర్చిపోయాం, ఆ విషయం గుర్తొచ్చి. సంతోషించాం లేరా సన్నాసి. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. హలో ఆకాంక్ష, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. బాగున్నావా? రావే కోడలా రా. వచ్చేసాను. నా కోడలకి కోడలు నిండు చందమామ. పొగడేదేదో ఆ అమ్మాయిని డైరెక్ట్ గా పొగడొచ్చుగా. ఆ అమ్మాయి నాకన్నా బాగుందని ఎందుకు చెప్పాలి? సరేలే గాని, మొన్న జాతకాలు నీ చేతికి ఇచ్చాగా, తీసుకురా. జాతకాలు ఇప్పుడు ఎందుకు అత్తయ్య? పురోహితులు ఆ విషయం చూసుకుంటారుగా. అదేమిటే, పురోహితుడు చూసిన దానికి నాలాంటి పెద్దలు చూసిన దానికి తేడా లేదు. లోపలికి వెళ్ళి తీసుకురా. అవుతాడు.
నానమ్మ టెండూల్కర్ వస్తున్నాడే. జాతకాలు పట్రా. నిన్నేనమ్మాయి జాతకాలు తేవటానికి ఇంతసేపా? అత్తయ్య జాతకాలు ఇద్దరు ఎన్నా? టెండూల్కర్ ఒకటే ఆడే. అవకేం చేస్తాడే? వాడికంటే వయసులో పెద్దదాన్ని పెళ్లి చేసుకుంటే ఆయుష్ ఎస్ఎస్ రెండు క్షణమే. ఇంక మ్యాచ్ చూడడం వేస్ట్. పుష్యమి నక్షత్రం మకర రాశి ఇంతవరకు బాగానే ఉంది. ఎవరి జాతకాలే? ఎవరిదైతే నీకెందుకే? అది కాదే ముస్లి, జాతకాలు ఎవరో ఫ్రాడ్ చేశారు. నీకంటే ఫ్రాడ్ ఎవరే? చూడు. ఈయన మళ్ళా ఫ్రీజ్ అయిపోయా. ఎవరి జాతకం అది? ఎవరో పక్కింటాళ్ళు. నువ్వు అందరికన్నా ఓల్డ్ ఫ్రాడ్. ఏ ఫ్రాడ్ ఇట్రావే. ఏంటి ముస్లి? మీ అమ్మా నాన్న నీకు తెలుగు నేర్పనందుకు సంతోషంగా ఉంది. ఇదేంటి ఇది వరకు తెలుగు చదవలేదని తిట్టేదాన్ని ఇప్పుడు తెలుగు రానందుకు ముద్దు పెడుతున్నావు? అంతా దైవలీల. దరిద్రులారా, మైసూరు మహారాజా వచ్చిన ఇంత ఘనంగా ఉండదు కదా. నేను చెప్పినప్పుడు వాయించండి, అయ్యగారు చచ్చినప్పుడు వాయించండి. దరిద్రుడా, అమ్మగారు ఏం చేస్తారా? రెండో అయ్యగారికి తలార స్నానం చేస్తున్నారు. అయ్యి బాబోయ్, అప్పుడు వాడికి రెండో అయ్యగారు అయిపోయారా? ఇక ఉండే వాళ్ళు ఉంటారు, రేపు పోతారు. మా సేఫ్టీ మేము చూసుకోవాలి కదా. నా సేఫ్టీ నా కొంప ముచ్చిందిరా. పద పద అదా దరిద్రుడా. ఏంటి దారుణం? వనమూలికలతో ఆయన రుద్దితే తెల్లగా అవుతారటండి. వనమూలికలెందుకే? యాసిడ్ వచ్చిపోయి చర్మం ఊడిపోయి తెల్లబడి మనిషే పోతాడు ఏకంగా దరిద్రుడు. ఎందుకన్నా ఎంత కోపం? నువ్వు పోయాక పాపం ఈ పాపకు నేనే కదా దిక్కు. ఏంట్రా నువ్వు దిక్కు? ఏంట్రా నువ్వు దిక్కేట్రా? ఆయన బేరుబాటుతో బయటికి వెళ్తే దిష్టి తగులుతుందండి. వీడికి దిష్ట? వీడు దిష్టికే దిష్టి కదే. అరే నడవరా, నీ బకెట్ అయ్యారు బకెట్ ఏంట్రా ఆపారెందుకు? వాయించండి రా, వాయించండి. మీ అమ్మ కడుపు మాడ వస్తా, నేను చచ్చిపోతాను రా. రే తీసుకెళ్ళండి బాబా. బతుకున్న వాళ్ళం మేము తీసుకెళ్ళం బాబా. తీసుకో. ఏంటి బాబు, కరెంట్ కట్ చేద్దని ఎలక్ట్రిసిటీ ఆఫీస్ మేము డబ్బులు ఇస్తుంటే నువ్వు షో మధ్యలో కరెంట్ కట్ చేయమని మాకు డబ్బులు ఇస్తున్నా? లవ్ స్టోరీ సినిమాలో ఇదొక సీను. నీకు అర్థం కాదు కానీ నువ్వేం చేయాలో అర్థమైంది కదా. నిన్నే. సారీ ఆకాంక్ష, తప్పైపోయింది. మన క్లాస్మేట్స్ అందరూ ఒరే వెధవా నేను ప్రేమిస్తున్నానని థియేటర్ల చుట్టూ తిరగడమే కానీ లవర్ని కనీసం ముద్దైనా పెట్టుకున్నావని అడిగారు. అందుకే ఎనీ హౌ సారీ. చీకట్లో ఎవరు చూడకుండా ముద్దు పెట్టుకోవడం తప్పు. రేపు అందరూ చూస్తుండగా మన కాలేజ్ ఫేర్వెల్ ఫంక్షన్ లో డయస్ మీద నేను ముద్దు పెట్టుకుంటాను, సరేనా? రేపు అందరూ చూస్తుండగా ఫేర్వెల్ ఫంక్షన్ లో డయస్ మీద నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఏయ్ ఏయ్, నాకు వినిపించడం లేదు. Now the program starts with Sringara Shakuntalam by our 4th year students YVS Kishore and Geeta.
చేరేవో ముద్దు ఉడికి జారే ఆ ముద్దు చెవిని తాకేవో ముద్దు చేతికి అందేవో